వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్కు చెందిన కొత్త లేజర్ ఆధారిత యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఆన్సర్ బి, ఐరన్ భీమ్. నెక్స్ట్ క్వశ్చన్, రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారత ర్యాంకు ఎంత? ఆన్సర్ డి, 64. తొలి 3 స్థానాలలో డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరిట ఇండియా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఇటీవల కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ బి, 2035. నెక్స్ట్ క్వశ్చన్, వాంగ్ హపుజా ఏ దేశానికి చెందిన తొలి పౌర మహిళా ఆస్ట్రోనాట్? ఆన్సర్ డి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తొలి ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ సంజీవనిని ఏ రాష్ట్రంలో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు? ఆన్సర్ బి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 భారత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరయ్యారు? 2025 భారత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరయ్యారు? ఆన్సర్ బి, ప్రబోవో సుబియాంటో, ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ధ్యాన్ చంద్ పేరిట 2002లో ప్రవేశపెట్టిన ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారానికి కొత్తగా ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఏ, అర్జున జీవిత సాఫల్య పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్, రచయితల కోసం ఏ రాష్ట్రము ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ బి, ఉత్తరాఖండ్. డెహ్రాడూన్కు దగ్గరలో థానో గ్రామ సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజీ ప్రభుత్వం ఎవరికి ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని అందజేసింది? ఆన్సర్ డి, పండిట్ రవిశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, G20 దేశాల డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, బెల్లెం, బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అమెరికాకు మరోసారి ఎన్నో అధ్యక్షుడయ్యారు? డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అమెరికాకు మరోసారి ఎన్నో అధ్యక్షుడయ్యారు? ఆన్సర్ సి, 47వ అధ్యక్షుడు. ఇతను రెండోసారి అధ్యక్షుడయ్యారు. మొదటగా 45వ సారి, అలాగే రెండోసారి 47వ సారి అధ్యక్షుడయ్యారు అమెరికా అగ్రరాజ్యానికి డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అధ్యక్ష బాధ్యతలకు ఎన్నికైన దేశం? ఆన్సర్ డి, భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర సర్వీసులలో మహిళలకు 35% ఉద్యోగ రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ సి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్,
మిస్ ఎర్త్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ ఏ జెసికా లేన్, ఆస్ట్రేలియా. ఈ పోటీలు ఫిలిప్పీన్స్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో ఉపగ్రహం తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ డి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో డెడికేటెడ్ సెమీ కండక్టర్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ డి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ నుండి మిథనాల్ మార్పిడి కర్మాగారాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఏ పంకజ్ అద్వానీ. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే పంకజ్ అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ ఏ విక్టోరియా ఖెజార్ హెల్వింగ్, డెన్మార్క్. మిస్ యూనివర్స్ 2024 విజేత ఎవరంటే ఆన్సర్ ఏ విక్టోరియా ఖెజార్ హెల్విగ్, డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ శాస్త్రవేత్తలు సిల్క్ వస్త్రాలతో విద్యుత్ తయారు చేసే పద్ధతిని కనుక్కున్నారు? ఆన్సర్ డి స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని తొలి మహిళా బస్ డిపోను సఖీ డిపో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి ఢిల్లీలోని సరోజినీ నగర్ వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం సముద్రాలను అన్వేషించాలనే లక్ష్యంతో సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఏ పేరుతో ప్రత్యేకమైన సబ్మెరైన్ వెహికల్ను సిద్ధం చేసింది? ఆన్సర్ సి మత్స్య 6000. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ డి బెంగళూరులో. ఈ యొక్క బిమ్స్టెక్ ఎనర్జీ సెంటరు, సో బిమ్స్టెక్లో మొత్తం 7 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దీనిలో ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, శ్రీలంక ఇవి ఈ యొక్క బిమ్స్టెక్లో సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మైండ్ఫుల్నెస్ నగరాన్ని నిర్మిస్తున్న ప్రపంచంలోని మొదటి దేశం ఏది? ఆన్సర్ డి భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. మిలిటరీ విన్యాసం జరిగే దేశాలు? ఆన్సర్ ఇస్ ఏ అల్ నజహ్, ఇండియా, ఒమన్. అలాగే కజిండ్ అనేది ఇండియా, కజకిస్తాన్. యుద్ధ అభ్యాస్ ఇండియా, అమెరికా. అలాగే నొమాడిక్ ఎలిఫెంట్ ఇండియా, మంగోలియా. ఇవి దీని యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులు ఆచరణ సూచీలో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి 10. నెక్స్ట్ క్వశ్చన్, COP29 సమావేశంలో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ డి యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి ఓటీటీ యాప్. ఆన్సర్ ఏ వేవ్స్. నెక్స్ట్ క్వశ్చన్,
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మసటో కండా ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ వచ్చి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ బి రామేశ్వరం, తమిళనాడు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద, కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.